తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. వినాయక చవితి అనగానే ఆ గజాననుడికి సంబంధించిన కథలు మనం అనేకం వింటూ ఉంటాం, అనేక రూపాలు కూడా చూస్తూ ఉంటాం. అందులో శివపురాణంలో మనకి ఈ గజాననుడికి సంబంధించిన వివాహ విషయమైన ఇతివృత్తం కనపడుతూ ఉంటుంది. శివపార్వతులకి కుమారుడుగా పరిగణించబడేటటువంటి వారు ఇద్దరున్నారు. పెద్ద ఆవిడ అమ్మగారి వల్ల మాత్రమే జన్మించినటువంటి వాడు వినాయకుడు లేక గణపతి, అయ్యవారికి జన్మించినటువంటి వాడు కుమారస్వామి. వీరిద్దరికీ వివాహం చేద్దాము అని అనుకున్నప్పుడు ఎవరికి ముందు చెయ్యాలి అనే చిన్న సందేహం వచ్చినప్పుడు చిన్న పోటీ పెట్టారు. ఏమంటే ఎవరైతే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసి వస్తారో వారికి ముందర వివాహం చేస్తాము అని ఒక చిన్న నియమం. నేను పెద్దవాణ్ణి గనక నాకు చెయ్యమని వినాయకుడంటే, నేను గొప్పవాణ్ణి గనక బలిష్ఠుణ్ణి వేగం కలిగిన వాడిని గనక నాకు చెయ్యమని చెప్పి కుమారస్వామి అనడం. ఈ పోటీ పెడితే కుమారస్వామి వెంటనే నెమలి వాహనం మీద ఎక్కి బయలుదేరి వెళ్ళాడు భూప్రదక్షిణం చేసి రావడానికి. వినాయకుడు తాను తన అనింజుడి మీద ఎంత దూరం వెళ్ళగలడు, ఎంత వేగంగా వెళ్ళగలడు ఒక క్షణం ఆలోచించాడు. ఆలోచించి తల్లిదండ్రులిద్దరికీ ముమ్మారు ప్రదక్షిణం చేశాడు. అంటే తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణంతో సమానం గనక ఈయన 3 సార్లు భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం వచ్చింది. కుమారస్వామి తిరిగి వచ్చిన తర్వాత వారి చేత ఒప్పించటం జరిగింది. ఏమంటే ఈ పోటీలో వినాయకుడే గెలిచాడు, గజాననుడే లేక గణపతే గెలిచాడు అని అనిపించడం జరిగింది. అప్పుడు కుమారస్వామి అంటాడు, నిజంగానే అన్నగారి యొక్క ఘనతను నేను తెలుసుకోలేక తొందరపడ్డాను, ఆయనే గొప్పవాడని అంగీకరించడం జరిగింది. అంటే ఏదైనా ఒక పని సాధించటానికి బాహుబలం వేగం మాత్రమే సరిపోవు, బుద్ధి బలం కూడా ఉండాలి. అప్పుడు వినాయకుడికి సిద్ధి బుద్ధి అనేటటువంటి 2 కన్యల్నిచ్చి వివాహం చేశాడని, వారికి క్షేముడు లాభుడు అనేటటువంటి 2 కుమారులు పుట్టారని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, బుద్ధిబలంతో వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని పొందాడు. కనుక బుద్ధి ఉండాలి. బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. అలా సిద్ధించినప్పుడు మాత్రమే మనం క్షేమంగా ఉంటాము, మనకి లాభం కలుగుతుంది అనేటటువంటి ఒక గొప్ప అంతరార్థం ఈ కథలో కనపడుతూ ఉంటుంది. ఇది మనకి శివపురాణంలో కనపడేటటువంటి కథ అయితే, బ్రహ్మాండ పురాణంలో మరొక అద్భుతమైన కథ కనపడుతుంది. ఏమంటే పరశురాముడు కార్తవీర్యార్జునుణ్ణి గెలిచి శివుణ్ణి చూడ్డానికి వస్తాడు. గుమ్మంలో కాపలాగా ఉన్నటువంటి ఈ గణపతి అతన్ని ఆపుతాడు, గజాననుడు ఆపుతాడు. ఆపితే తట్టుకోలేక ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. నా దైవమైనటువంటి భక్తుణ్ణి, నా దైవాన్ని చూడ్డానికి నాకు అడ్డుపడ్డానికి నువ్వెవరు అంటాడు. నా తల్లిదండ్రులు ఏకాంతంగా ఉంటే అనుమతి లేకుండా ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పి గణపతి అంటాడు. వారిద్దరికీ జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈ వినాయకుడు తన తొండంతో పరశురాముణ్ణి ఇలా ఆకాశానికి ఎత్తుతాడు. అక్కడికి ఎత్తితే అతడు తట్టుకోలేక ఏం చేస్తాడు, అతడి యొక్క దంతాన్ని విరుస్తాడు. ఆ దంతం విరిస్తే ఆ శబ్దానికి శివపార్వతులు బయటకు వస్తారు. బయటకు వస్తే పార్వతీదేవి కోపం వస్తుంది. తన కుమారుణ్ణి ఈ విధంగా విరూపుణ్ణి చేశాడు అనేటటువంటి కోపంతో శపించబోతుంటే, అప్పుడు శివుడు తన భక్తుని శపించవద్దని, అతడు కూడా కుమారుడితో సమానమేనని, అంటే భక్తులు కూడా కొడుకులతో సమానమే కనుక అతన్ని దయ చూడమని చెబుతూ ఏకదంతుడుగా ఇతడు ప్రఖ్యాతి పొందుతాడని చెప్పి గణపతికి గజాననుడికి అనేకమైన వరాలిచ్చి ప్రశాంతపరచడం జరుగుతుంది. ఈయన ఏకదంతుడు అవడానికి ఉన్నటువంటి కారణం ఇది. ఇందుకు వినాయకుడికి ఉండేటటువంటి పేర్లలో చూడండి, ఒక్కొక్క నామానికి వెనక ఒక్కొక్క కథ ఉంటుంది. ఈ ఇతివృత్తం అంతా మనకి బ్రహ్మాండ పురాణంలో కనపడుతుంది. ఇప్పుడు మనం వినాయక వ్రతకల్పంలో వినేటటువంటి లేక చదువుకునేటటువంటి కథ అంతా కూడా స్కాంద పురాణాంతర్గతంగా ఉంది. ఈ స్కాంద పురాణంలోనే ఈ గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు శివుణ్ణి మెప్పించి తన పొట్టలో పెట్టుకుంటే పార్వతీదేవి వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తే
అన్నగారైనటువంటి నారాయణుణ్ణి ప్రార్థిస్తే ఆయన గంగిరెద్దుల మేళం వేషం వేసుకుని ఆ గజాసురుని మెప్పించి ఆయన నీకేం కావాలంటే నీ పొట్టలో ఉన్నటువంటి శివుణ్ణి మాకు ఇచ్చేయమంటే ఇంకా ఏం చేయడానికి అన్నమాట తప్పడానికి వీల్లేని పరిస్థితి గనక సరేలేండి ఆ నంది యొక్క కొమ్ములతో నా పొట్ట చీల్చి తీసుకోమని చెప్పండి, కానీ నేను మాత్రం నా చర్మం శివుడు ధరించేటట్టు నా తల లోకంలో అందరి చేత పూజించబడేటట్టు వరం ఇయ్యమని చెప్తే సరేనన్నారు. ఈ లోపల పార్వతీదేవి భర్త వస్తున్నాడన్న ఆనందంతో అభ్యంగన స్నానం చెయ్యబోతూ నలుగు పెట్టుకుని ఆ నలుగు పిండితో వచ్చినటువంటి ముద్దని ఒక ఆకారం చేసి దానికి ప్రాణం పోసి గుమ్మంలో కాపలా పెట్టి స్నానం చేస్తుంది. ఒక చేత్తో గజాసురుడి తలపట్టుకుని వస్తున్నటువంటి శివుడు గుమ్మంలో ఉన్న బాలుని నువ్వెవరు అంటే నువ్వెవరు అని ఇద్దరు అనుకున్నారు. ఒకళ్ళ మొహం ఒకళ్ళకి తెలియదు. శివుడు తన శూలంతో ఆ బాలుడి శిరస్సుని ఖండించి లోపలికి వెళ్ళడం, మాటల మధ్యలో గుమ్మంలో ఉన్నటువంటి బాలుడి యొక్క ప్రసక్తి రావడం, వస్తే తాను సంహరించానని చెప్పడం, దానికి పార్వతీదేవి బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడవలసింది లేదు అని చెప్పి సర్వలోక పూజ్యం కావాల్సినటువంటి తన చేతిలో ఉన్న ఆ శిరస్సుని తీసి ఆ బాలుడికి అతికించి గజాననుడు అనే పేరు పెట్టడం, ఇవి మనకి స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఇతివృత్తంలో కనపడతాయి. ఇందులోనే దేవతలు తమకి విఘ్నాలకు ఒక అధిపతి కావాలని కోరితే నాకు ఇవ్వమని ఈ ఆధిపత్యం ఇవ్వమని కుమారస్వామి, తనకివ్వమని వినాయకుడు ప్రార్థిస్తే ఎవరు లోకంలో ఉన్నటువంటి తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసి వస్తే వారికి ఇస్తానని శివుడు చెప్పడం, కుమారస్వామి వెళ్ళిపోవడం, వినాయకుడు తాను తిరగలేను కదా అని చెప్పి అంత వేగంగా వెళ్ళలేనని తెలివిని ఉపయోగించి నారాయణ మంత్రాన్ని ముమ్మారు జపించటం, నారాయణ మంత్రం జపించినటువంటి దానికి ఫలితంగా అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినటువంటి ఫలితం కలిగి కుమారస్వామి ఎక్కడికి వెడితే అక్కడ ఈయన స్నానం చేసి తనకు ఎదురొస్తున్నట్టుగా కనపడ్డట్ట కూడా. వచ్చి అన్నగారి మహిమని తెలుసుకోలేకపోయాను, అతడికే విఘ్నాధిపత్యం ఇవ్వండి అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న కారణంగా ఈయనకి విఘ్నాధిపత్యం ఇచ్చారు అనేటటువంటి ఇతివృత్తం మనకు కనపడుతుంది. ఈ ఇతివృత్తం యొక్క కొనసాగింపు మనకి అద్భుతంగా వినాయక చవితి కథలో మనం వింటూ ఉంటాం. అది తర్వాత భాగంలో చూద్దాం. ప్రస్తుతానికి స్వస్తి.